ఎవడో ఎస్ఎస్ రాజమౌళి గారిని కాపీ క్యాట్ అన్నాడు. సో అతని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. నిన్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో ఎస్ఎస్ఎంబి 29 మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ అయ్యింది కదా. వారణాసి టైటిల్ నాకు నచ్చింది మామ. విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. అందని విధంగా ఉన్నాయి. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా సినిమాటిక్ బ్రిలియన్స్ ని ఒక రేంజ్ లో చూపించారు రాజమౌళి గారు. ఇది కేవలం అడ్వెంచర్ సినిమా కాదు. టైం ట్రావెల్ అండ్ హిందూ పురాణాలు, ముఖ్యంగా రామాయణం అంశాలను మేళవించిన ఒక గ్లోబల్ కథ అనిపిస్తుంది. 512 సిఈ వారణాసి నుంచి 7200 బీసీ లంకా నగరం వరకు చూపించిన ఒక సరికొత్త తోట అని చెప్పాలి. మహేష్ బాబు రుద్ర పాత్రలో త్రిశూలం పట్టుకుని నందిపై వైల్డ్ లుక్ లో వచ్చిన ఎంట్రీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించే. అలాగే ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మహేష్ బాబు గారు ఈ మూవీలో శ్రీరాముడి గెటప్ లో ఉండబోతున్నారంట. రాజమౌళి గారి విజన్ మరోసారి తన మాస్టర్ స్టోరీ టెల్లింగ్ సామర్థ్యాన్ని మరియు భారతీయ సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే తన విజన్ ఏంటో చూపించారు. ఎంఎం కీరవాణి అందించిన ఎపిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్ కోసం ప్రత్యేకంగా చిత్రీకరిస్తున్నారని రాజమౌళి గారు ఈవెంట్లో చెప్పడం జరిగింది. లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు. మహేష్ బాబు సీజీ లేకుండానే 30 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ లో విశ్వరూపం చూపించారని చెప్పడం ఏమో గానీ నాకైతే ఎంత త్వరగా రిలీజ్ చేస్తారని అనిపించింది. ఇప్పుడు ఒక పిచ్చి మొగ్గ గురించి మాట్లాడుకుందాం. వీడికి మూవీ నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు. వారణాసి ఫస్ట్ పోస్టర్ అదే కుంభ పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది రిలీజ్ చేశారు కదా. ఈయన గారికి అన్ని తెలిసినట్టు పోస్టర్ కాపీలా ఉంది భయ్యా. క్రిస్ సినిమాలో వివేక్ ఓబ్రాయ్లా ఉన్నాడు భయ్యా. 24 సినిమాలో సూర్యలా ఉన్నాడు భయ్యా. ఈ రెండు మిక్స్ చేస్తే బై ప్రొడక్ట్ లా ఉంది భయ్యా అనేసి తర్వాత కామెంట్లు చెప్పాడు. రాజమౌళి గారిని కాపీ క్యాట్ అనేసాడు. పోస్టర్ మీద ఒపీనియన్ ఇవ్వచ్చు, తప్పులేదు. రాజమౌళి గారు కొన్ని సీన్స్ ని కాపీ చేస్తారు, ఒప్పుకుందాం. రాజమౌళి గారిని కాపీ క్యాట్ డైరెక్టర్ అంటున్నావు కదా. మరి ఈ కాపీ క్యాట్ డైరెక్టరే బాహుబలి లాంటి భారతీయ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తీసుకొచ్చింది. మరి ఈ కాపీ క్యాట్ డైరెక్టరే RRR లాంటి సినిమాని ఆస్కార్ రేంజ్ కి తీసుకెళ్లింది. మరి ఈ కాపీ క్యాట్ డైరెక్టరే వరల్డ్ డైరెక్టర్స్ ఆయన విజన్ ని చూసి పిచ్చెక్కిపోతున్నారు. ఇలాంటి లెజెండరీ డైరెక్టర్ ని కాపీ క్యాట్ అంటావా? అతని సినిమాలు కల్చర్, క్రాఫ్ట్, కన్వెక్షన్ తో బిల్డ్ అవుతాయి. మరి నువ్వు నోటుకొచ్చినట్టు పేలుతున్నావు. అతను 30 ఏళ్లుగా చేస్తున్న హార్డ్ వర్క్ ని ఎవరూ చెరపలేరు. ఇండియన్ సినిమాని గ్లోబల్ స్టేజ్ మీదకి తీసుకెళ్లిన వన్ అండ్ ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి గారు ఎప్పటికీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్.